డిసెంబర్ 19వ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇక ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలండి 7 తరాలకు సరిపడ్డ డబ్బు వచ్చి పడుతుంది. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. కలబంద మొక్కతో ఎవరైతే పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క లైఫ్లో ఉండే బాధలన్నీ కూడా పోతాయి. అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే కలబంద మొక్కతో ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. నార్మల్గా ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది కదండి. కానీ ఇప్పుడు వచ్చే అమావాస్య ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దరిద్రాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా పోతాయన్నమాట. కలబంద మొక్కలో 3 అమ్మలు ఉంటారు. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కొలువు తీరుతారు. కాబట్టి ఏంటంటే కనుక కలబంద మొక్క అదృష్ట మొక్కగా భావిస్తారు. కలబంద మొక్కతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక మనకు ఫలిస్తాయన్నమాట. అందుకే అమావాస్య రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మీరు ఇంట్లో దీపం పెట్టుకోండి. ఆ అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దగ్గరలో ఉండే కలబంద మొక్క లేదు మీ ఇంట్లోనే ఉంటే వేర్లతో సహా కలబంద మొక్కని పీక్కొని ఇంటికి తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత దానికంతా కూడా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి. అలా పెట్టుకున్న అనంతరం ఏంటంటే కనుక కలబంద మొక్కనండి ఇలా తలకిందులుగా అంటే వేర్లు పైకి ఆ చివర్లు ఏంటంటే కిందికి ఉండేలాగా తలకిందులుగా ఈ యొక్క కలబంద మొక్కని వేలాడదీయండి. ఇంటి గుమ్మానికి కట్టండి. అలా కడితే ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించదు, మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోయి మన ఇల్లు మనకు కలిసి రావడానికి, ఇంటి పరంగా ఉండే నరదిష్టి చెడు దిష్టి అంతా కూడా పోవటానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి కలబంద మొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చేసేసి దురదృష్టాన్ని తొలగించుకొని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకొని 3 అమ్మల యొక్క అనుగ్రహాన్ని పొందండి. తిరగనేది ఉండదండి.